సంధి అన్నది కేవలం ఒక వ్యాకరణ శాస్త్రాలకు సంబంధించింది మాత్రమే కాదు. లోకంలో కూడా సామాజిక పరంగా కూడా ఎంతో దానికి ప్రాముఖ్యం ఉంది. రెండు వర్గాల మధ్య విభేదాలు ఉన్నప్పుడు ఆ విభేదాలని పోగొట్టి వాళ్ళ మధ్య ఒక సఖ్యత ఏర్పడి కోసం చేసేటువంటిది సంధి ప్రయత్నం అంటాం. అది మనకి రామాయణ భారతాల్లో కూడా కనబడుతుంది. దీన్ని రాయబారం కూడా అనొచ్చు. అంగది రాయబారాలు రామాయణాలు ఉన్నాయి. అదేవిధంగా మన భారతంలో చూస్తే ఉద్యోగ పర్వం అన్నాం. ఉద్యోగం అంటే ప్రయత్నం అని అర్థం. ఆ ప్రయత్నం దేనికి అంటే కౌరవ పాండవుల మధ్య యుద్ధం రాకుండా నివారించేటువంటి ప్రయత్నంలో ద్రుపద పురోహితుని రాయబారం సాగుతుంది. అనంతరం సంజయ్ రాయబారం ఉంటే వెళ్ళి సంజయుని యొక్క రాయబారం వల్ల అవుతుంది. ఆ పైన చివరిగా శ్రీకృష్ణుని రాయబారంగా సంధి ప్రయత్నం చేస్తారు. అంటే రెండు వర్గాలని సఖ్యతతో కలపడాన్ని సంధి అంటాం. అలాగే సంధియుగం అంటూ ఉంటాం. రెండు కాలాల మధ్యకు జరిగిన సంఘటనల్ని సంధియుగంలో జరిగింది అంటే రెండు సమయాలు, రెండు పదాలు, రెండు వర్గాల కలయికలో జరిగేటువంటి కార్యక్రమంగా భావించాలి. ఈ పద్ధతిలో మనకి ఈ వ్యాకరణంలో సంధి చెప్పాలి అంటే ఈ సంధి అన్నది చాలా ఎంతో ఉత్తమమైన స్థానం పొందింది భాషా వ్యవహారంలో, మాట్లాడడంలో కూడా. అనుకున్నాం కదా, మానవుడు లాఘవాన్ని ఆశిస్తాడు కాబట్టి ఈ సంధి కూడా అదే విధంగా చేయాలి. అన్నాం కదా అని ఏ పదానికి ఏ పదం పడితే సంధి చేయాలన్నది కూడా శాస్త్రం చెప్తుంది తప్ప మనం ఇష్టం వచ్చినట్టుగా సంధి చేస్తే అది దుస్సంధి, కుసంధి అని చెప్పారు శాస్త్రజ్ఞులు అన్నమాట. ఇప్పుడు మనం చెప్పాం అమ్మిచ్చను అన్నప్పుడు అది అమ్మ ఇచ్చను, అమ్ము ఇచ్చను, అమ్మి ఇచ్చను అన్నప్పుడు అమ్మ ఇచ్చను ఒక సంధి రాకూడదని చెప్పారు. ఎందుకంటే స్త్రీవాచకానికి కానీ తత్సమ పదం కానీ సంబోధన అంత పదం కానీ ఉంటే మాత్రం ఆకార సంధి రాదు. అది బహుళ ప్రయోజనం అన్నమాట. అందుకే అమ్మ ఇచ్చను అన్నప్పుడు అమ్మ ఇచ్చను అని అక్కడ ఎడాగము సంధిలో ఎడాగము వస్తుందే తప్ప అమ్మిచ్చను అనకూడదు. అలాగే తత్సమ పదాల్లో సీత ఇదిగో అన్నప్పుడు సీత ఇదిగో అనకూడదు, సీత ఇదిగో అని అనాలి. అలాగే సంబోధనంలో రామ అడుగు లేక రాముడు రామ ఇదిగో అన్నప్పుడు రామిదిగో అని సంధి చేయకూడదు. ఈ విధంగా సంధి నిషేధ స్థలాలు ఉంటాయి, సంధి నిత్యంగా వచ్చిన స్థలాలు ఉంటాయి, వికల్ప స్థలాలు ఉంటాయి. ఈ విధంగా సంధి కార్యాలు మనకి కనపడుతూ ఉంటాయని అర్థం అన్నమాట. అయితే ఇటీవల ఏమిటంటే ఒక విచిత్రమైన సన్నివేశంలో కొన్ని దుస్సంధులు చేస్తున్నారు. వాటివల్ల నష్టం ఏమిటి అని అడగవచ్చు. కానీ భాష ఒక స్వరూపం తెలిసిన వాళ్ళు మాత్రము ఆ విషయాన్ని మనం చెప్పుకుని తీరాలి. ఉదాహరణకి మహాకవుల జయంతి ఉత్సవాలు వస్తూ ఉంటాయి. గురజాడ జయంతనో సీసి జయంతనో అంటూ ఉంటాం. ఈ జయంతి అన్నప్పుడు సరే జయంతి వర్ధంతుల యొక్క అర్థం ఎలా వచ్చిందన్నది వేరే చెప్పుకుందాం. జయంతి అంటే అతని యొక్క జన్మతిథి అనే అర్థంలో ప్రయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు మహాకవి గురజాడ జయంతి అన్న సీసి జయంతి అన్న జయంతి ఉత్సవం అన్నప్పుడు ఏం చేస్తున్నారు చూడండి, 90% పైన జయంతోత్సవము అని అంటున్నారు. జయంతి ఇకారం ఉన్నప్పుడు, ఉత్సవము అని ఉకారం ఉన్నప్పుడు అక్కడ యనాదేశం వచ్చి అతి ఉత్సాహము, అత్యుత్సాహము, అతి ఉన్నతము, అత్యున్నతము అన్నట్టుగా జయంతి ఉత్సవములు, జయంత్సవములు అని యనాదేశం రావాలి. కానీ జయంతోత్సవము అంటాం. ఒకటి యనాదేశం చేయకపోయినా పర్వాలేదు, కానీ సంధి చేయకపోతే నష్టం లేదు వాక్యంలో. కానీ దుస్సంధి చేయకూడదు. జయంతోత్సవము ఎక్కడొస్తుంది? గుణసంధి వస్తే వస్తుంది. గంగా ఉదకము, గంగోదకము అవుతుందే తప్ప జయంతి ఉత్సవము జయంతోత్సవము కాదు. లేదా సంధి చేయకుండా జయంతి ఉత్సవములు అనొచ్చు, లేదా జయంతి మహోత్సవములు అంటే ఇబ్బందే లేదన్నమాట. అలాగే కొన్ని గ్రామదేవతల ఉత్సవాల్లో సిరిమాను ప్రయోగిస్తూ ఉంటారు. అంటే ఒక చెట్టుని కొట్టి దానిపైన ఒక ఆసనం అమర్చేసి ఆ పూజారి ఆ ఆసనం పైన కూర్చోబెట్టి ప్రదర్శనం చేయిస్తారు. దాన్ని సిరిమాను ఉత్సవము. అసలు సిరిమాను ఉత్సవం దగ్గర అసలు సంధి మామూలు సంధి రాకూడదు. ఎందుకంటే అక్కడ సభలు జరిగిన రాకుండా వీల్లేదు. అది తెలుగు పదం సిరిమాను కాబట్టి. కానీ ఏం చేస్తున్నారు, జయంతోత్సవంలాగే సిరిమానోత్సవము అన్నది పూర్తిగా ఛానల్స్లో కావచ్చు, పత్రికల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు అన్ని సిరిమానోత్సవము అంటారు. సిరిమానోత్సవము ఎట్టి పరిస్థితుల్లో అవడానికి వీల్లేదు. సిరిమాను ఉత్సవమే అనాలి తప్ప అక్కడ సంధి చేయకూడదు, అలాగే సిరిమానోత్సవం అనకూడదు అనమాట. ఇలా కొన్ని మనకి భాషలో కొన్ని దుస్సంధులు ఏర్పడుతున్నాయన్నమాట.
అంటే వచ్చిన నష్టం ఏంటండి అంటే చెప్పాను కదా, భాష తెలిసిన వారు అక్కడ ఆ సమాజంలో ఒక వ్యక్తి ప్రముఖ సాహితీవేత్త ఉన్నా సరే అతనికి అంతా అడుగుతారే తప్ప మిగతా వాళ్ళని ఎవరిని ప్రశ్నించరు. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఇబ్బంది లేకుండా సంధి కార్యాలు చేస్తున్నప్పుడు కొంచెం ఆలోచించి ఏ భాష ఏ పదంతో కలిస్తే సంధి వస్తుందో ఆలోచించుకోవాలే తప్ప ఇక్కడ ఇంకో రకమైన అవగాహన అంటూ మనకి అవసరం. కాబట్టి సంధిలో ఇటు విశేషాలు ఉన్నాయన్నమాట. సంధి ఎలాగైతే విఫలమైతే అవుతుందో అలా ఇక్కడ కూడా సంధి రాకపోతే అది విఫలమే అవుతుందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సంధి కార్యాన్ని ఆలోచించుకుని చేయాలే తప్ప ఆ మాత్రం కొద్దిగా వ్యాకరణ శాస్త్రం ప్రయోజనం అవగాహన ఉంటే ఇటువంటి మనకి ఈ చెడ్డ శబ్దాల యొక్క ఉచ్చారణ రాకుండా పోతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా కనీసం యజ్ఞప బహునాధీశే సాహిపట బాల వ్యాకరణం అన్నట్టుగా పెద్ద చదువుకోకపోయినా వ్యాకరణం మహాభాష చదువుకోకపోవచ్చు, కానీ తెలుగు వ్యాకరణమైనా కొంచెం చదువుకున్నట్లయితే మనం ఆడే మాట దుష్ట శబ్దం కాకుండా ఉన్నట్లయితే అది మనకి వినేవాళ్ళకి కూడా మంచి ఇస్తుంది. కాబట్టి సంధిలో ఇటువంటి విశేషాలు ఉన్నాయని గుర్తించాలి.